హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు షేక్స్ నెస్ట్. ఈరోజు మనం చాకరేవుకి వెళ్తున్నాం. చాకరేవు అంటే వస్ట్ ఏరియా అనమాట. మన విలేజ్లో చాకరేవులు అంటాం కదా, ఇక్కడ కూడా మనకి అమెరికాలో కూడా చాకరేవులు ఉంటాయి. కాకపోతే కొంచెం స్టైల్గా ఉంటాయి. వాస్ట్ ఏరియా ఇంతకుముందు ఉన్నట్టు ఉండవు. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని లోపల అసలు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే రకరకాల మెషిన్లు ఉంటాయి. సో 3 రకాల సైజులు ఉన్నాయి మేము వెళ్ళిన దాంట్లో అయితే మాత్రం. సో మనకి నచ్చిన సైజు సెలెక్ట్ చేసుకొని దాంట్లో బట్టలు వేసి ఉతుక్కొని ఆరబెట్టుకొని రావాలి. ఒకసారి అయితే చూడండి ఎట్లున్నాయో ఈ మిషన్లు. ఇవి వచ్చేసి చిన్నవి అనమాట. ఇంకా అటు పక్కనేమో కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవేమో ఆరబెట్టుకునే మిషన్లు. మనం ఒకసారి ఉతుక్కున్న తర్వాత బట్టలు తీసుకెళ్ళి దీంట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇది రిసెప్షను. ఇక్కడ మనకి ఒకవేళ మనం ఏమన్నా డిటర్జెంట్స్ మర్చిపోతే అక్కడ కొనుక్కోవచ్చు. సో ఇదంతా ఏంటంటే వాష్ ఏరియా అనమాట. సో మనం ఈ వాష్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మా ఏరియాలో కాయిన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కార్డ్స్ అవేమి యాక్సెప్ట్ చేయరు అనమాట. కాయిన్స్ తీసుకోవడానికి మనకు ఒక వెండింగ్ మెషిన్ ఉంటుంది. దీనిలో $20 కానీ మనం ఇన్సర్ట్ చేస్తే దానికి క్వార్టైల్స్ ఇస్తుంది అనమాట. క్వార్టైల్స్ అంటే మన భాషలో పావలాలు. సో $20 ఇన్సర్ట్ చేశాను నేను. సో $20కి ₹20కి ఎన్ని పావలాలు వస్తాయో ఒకసారి కామెంట్లో చెప్పండి. మొత్తానికి పావలాలన్నీ ఏరుకొని ఇంకా బట్టలు వేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇన్ని పావలాలు వచ్చినాయి $20కి. ఇదిగో ఈ మిషన్ ఏమో దీంట్లో $5 అంటే పెద్దది కొంచెం. ఈ మిషన్ ఏమో $2.5 అనమాట. ఈ రెండు కాకుండా $7 అని పెద్ద మిషన్ ఉంటుంది. కాకపోతే మేము ఏంటంటే పిల్లల బట్టలు మా బట్టలు వేరువేరుగా వేసుకుంటాము. పైన చూపించారు కదా. సో వాటిల్లో మనం ఎక్కడ ఏమి డిటర్జెంట్ వాడాలనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తాడు. మనం ఏంటంటే ఆ హోల్లో అవి కరెక్ట్గా వేయాలి. ఇంకా నేను ఈ బట్టలన్నీ తీసి లోడ్ చేస్తున్నా. చూడండి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 వీక్ బట్టలు అనమాట ఇవి. వీక్లీ వన్స్ వస్తాం మేము. కాకపోతే వీకెండ్స్లో వస్తే ఏంటంటే ఫుల్ బిజీగా ఉంటుంది. అందుకే మేము వీక్ డేస్లోనే వచ్చి పనులన్నీ చేసుకుంటుంటాము. అంటే స్కూల్ నాకు 2:30 వరకే కదండి మధ్యాహ్నం. సో 2:30 తర్వాత ఏమవుతుందంటే ఇక నేను ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 5ంటికి వెళ్తాం. ఒక 1.5 అవర్ దీంట్లో స్పెండ్ చేస్తే సరిపోద్ది. అలా మొత్తానికి బట్టలు అయితే దీంట్లో లోడ్ చేసేసాను. ఇంక మా ఆవిడ ఏంటంటే దీంట్లో మొత్తం డిటర్జెంట్ అంతా లోడ్ చేస్తూ ఉంది. ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది ఏముండదు, మన ఇష్టం. అది బట్టలు ఎన్ని వేసామనే దాన్ని బట్టి మనం ఫిల్ చేసుకుంటూ పోవడమే. అయితే ఒక హోల్లో ఏంటంటే డిటర్జెంట్, ఇంకో హోల్లో ఏంటంటే ఫ్రేగ్రెన్స్ రావడానికి మనకి ఇండియాలో కూడా ఉంది కదా కంఫర్ట్ డిటర్జెంట్. సో అలాంటిది ఒకటి ఇక్కడ కూడా దొరికింది మాకు. సో అది వేసాము. మొత్తానికి మాకు 3 మిషన్లు అయితే కావాల్సి వచ్చింది. రెండేమో $2.5, ఒకటేమో $5. $5లో ఎక్కువ బట్టలు వేసాము అనమాట. నాది మా మిసెస్ది. ఇంక ఈ రెండిట్లో మా 2 పిల్లలది వేసాము. సో అలా ఇంకా మొత్తానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా చూడండి దీంట్లో ఇంకా ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో మనం ఏంటంటే ఈ పావలాలు వేయాలి. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మొత్తం మనకి హాట్ వాటర్ కావాలన్నా, మనకు బట్టలు ఏ టైపు అవన్నీ మీకు తెలుసు కదా. ఇండియాలో కూడా ఉంటుంది వాషింగ్ మిషన్ ఎలా ఆపరేట్ చేస్తాం అనేది. సో మాకైతే ఒట్టి హాట్ వాటర్, ఇంకేమి ఎక్స్ట్రా తీసుకోలేదు. ఎందుకంటే మొత్తం మనం ఇవే వాడతాం. ఇంక $2.5 ఏమని చెప్తుంది. ఇంక నేను కాయిన్ తీసుకొని వేస్తూ ఉన్నాను. ఇంకా సో ఒక్కొక్క కాయిన్ వేసే కొద్దీ అక్కడ ఏంటంటే అది ఆ డాలర్లు మనం ఎంత వేసాము ఇంకెంత బ్యాలెన్స్ ఉందని చూపిస్తూ ఉంటుంది మిషన్లో. వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత 0 చూపిస్తుంది. చూడండి ఇప్పుడు దాకా $1.5 వేసా, ఇంకొక $1 ఉంది, ఇంక 2 ఉన్నాయి. లాస్ట్ది ఇంకా అయిపోయింది. ఇంక ప్రెస్ స్టార్ట్ అంటే ఇంక దీన్ని ప్రెస్ చేసేసా. 27 మినిట్స్ దాకా ఉతికిద్దంట ఇది. సో ఇంక ఈ 27 మినిట్స్ కొంతమంది ఏంటంటే బట్టలు వేసి ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే అక్కడే ఉండి మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తారు. మేము ఇంకా టైం వేస్ట్ ఎందుకులే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమొస్తామని చెప్పేసి అక్కడే కూర్చొని ఫోన్లు చూసుకుంటూ ఉన్నాం అనమాట. సో బట్టలు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏంటంటే టైం పాస్ అవ్వడానికి మనకి వైఫైలు, ఆ పాస్వర్డ్ అన్నీ అక్కడ రాస్తారు. మనం అక్కడ కూర్చొని ఇక్కడ చైర్లలో కూర్చొని వీలైతే ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, ఫీఫా వరల్డ్ కప్, దాన్ని చూడడానికి టీవీ అన్నీ పెడతారు. ఏదైనా సినిమా అట్లా పెడతారనమాట టైంపాస్ అవ్వడానికి. అది మ్యాక్సిమం ఎవరు చూడరు, అందరూ ఫోన్లలోనే చూస్తున్నారు కదా ఈ మధ్య.
సో ఆ టీవీ ఏంటంటే అలా రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా బోర్ కొడితే వాళ్ళు చూసుకుంటుంటారు, ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళు ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఫోన్లో ఆ టైంలో చూసుకుంటూ ఉంటారు. మొత్తానికైతే బట్టలు ఉతికేసిందంట ఇది. సో మనం ఏంటంటే అది అయిపోగానే వెళ్ళి మనం ఇమీడియట్గా ఓపెన్ చేయకూడదు. అది స్టాప్ ఒకసారి కంప్లీట్ అని చూపించిన తర్వాతే మనం డోర్ ఓపెన్ చేయాలి. అప్పటిదాకా అయితే వెయిట్ చేయాలి. అదిగోండి మొత్తానికి కంప్లీట్ అయిపోయిందంట. సో డోర్ ఓపెన్ చేసి ఇంకా మనకి బట్టలు ఏంటంటే వేసుకోవడానికి ఒక ఇట్లాంటి బండిలు ఉంటాయి. ఆ బండ్లు లాక్కొని వచ్చుకొని ఇంకా అది డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే బట్టలన్నీ తీసుకొని ఇంకా మనం ఏంటంటే ఆ బండ్లో వేసుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి కదా. సో ఈ డ్రైయర్లో మనం ఏంటంటే ఈ బట్టలన్నీ తీసుకొని వెళ్ళి వేసుకోవాలి మళ్ళీ. సో ఇలా మొత్తం తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొని ఒక్కొక్కటి దాంట్లో వేసుకుంటూ ఉండాలి. ఇంకా వీటికి కూడా ఏం ఫ్రీ కాదు, వీటిలో కూడా మనం కాయిన్స్ వేయాలి. ఒక కాయిన్కి ఏంటంటే ఒక క్వార్టర్కి 6 నిమిషాలు అంటే 6 మినిట్స్ అది డ్రై చేస్తుంది. సో నేనేంటంటే 3 కాయిన్స్ వేసా. సో 18 మినిట్స్ వస్తుంది చూడండి. సో 18 మినిట్స్ అయిన తర్వాత ఇంకా అది స్టార్ట్ చేయడమే. సో మనం ఎన్ని కాయిన్స్ వేస్తే అది అన్ని 6 మినిట్స్ అది మనకి డ్రై ఇస్తుంది. సో ఇది కూడా ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఆ 18 మినిట్స్ అక్కడ కూర్చోవాలి. మనం ఏంటంటే బట్టలు అమెరికాలో బయట వేసుకోవడానికి ఉండదు ఎక్కడ కూడా. సో మనం ఇంట్లోనే వేసుకోవాలి. ఈ బండి చూసారా ఎంత క్లీన్గా ఉందో, వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటారు అనమాట. సో మొత్తానికైతే ఒక దాంట్లో ఆరిపోయాయి. సో మళ్ళీ తీసి చెక్ చేసుకోవాలి ఇంకేమన్నా సరిగా ఆరలేదా బట్టలు, ఇంకేమన్నా ఎక్స్ట్రా మినిట్స్ కావాలా అని. సో ఇలా మొత్తం మళ్ళీ తీసుకొని బండిలో వేసుకొని పక్కనే వైట్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఏంటంటే మనం ఈ అదే ఆరేసిన బట్టలన్నీ మళ్ళీ మడత పెట్టుకోవడానికి వీలుగా అది ఉంటుంది. సో ఆ టేబుల్ మీద ఏంటంటే నీట్గా మడత పెట్టుకొని ఇంకా మనం తెచ్చుకున్న బ్యాగుల్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. సో అది ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుందండి మా లైఫ్ యూఎస్ఏలో. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.